How is the Josh? బ్యూటీ చూడండి. చెప్పే అవసరం లేదు, మీకు కనుక బద్రీనాథ్ దర్శనం అవుతుంది. బద్రీనాథ్ గారు How is the Josh? Bye. సో వాళ్ళందరూ వాళ్ళ ట్రెక్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకుని హరిద్వార్ వెళ్ళిపోయారు. కాకపోతే నాకు ఇంకా 2 రోజులు బద్రీనాథ్లో ఉండాలి. సో ఐఎమ్ గోయింగ్ హెడ్. కుర్చీలు చూడండి, అందరు వెళ్ళిపోయారు. ఎవ్రీ చైర్ ఇస్ ఎంప్టీ. అందరు ఖాళీగా, అన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి. నేను ఒక్కనే కూర్చున్నాను ఇక్కడ. ఐఎమ్ హ్యాపీ దట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చారు ట్రెక్కింగ్ కంప్లీట్ చేశానని చెప్పి. ఫోటో ఇస్తాను మీకు, రివర్స్లో కనిపిస్తుండొచ్చు. వెరీ హ్యాపీ. ఒక సమ్మిట్ పూర్తి చేశాను. ఇక్కడ రాసిన సమ్మిట్ అని చెప్పి. బద్రీనాథ్ వెళ్తాను, అక్కడ చెక్కింగ్ చేస్తాను. ఈరోజు దర్శనం అవుతుంది, తర్వాత రెస్ట్. అంటే ఇప్పుడు ఈ ట్యాక్సీలో నేను ఒక్కనే వెళ్తున్నాను. దీనికి 1500. మధ్యలో ఏమైనా గల్లీసా తీసుకోండి, వాళ్ళ నుంచి కూడా ఛార్జెస్ తీసుకోండి అని చెప్పాను. చూద్దాం అది అవుతుందో లేదో. బట్ 1500 ఇస్ పీటీ కాస్ట్లీ. బట్ ఏం చేయలేము, ఇంత దూరం వచ్చిన తర్వాత పే చేయాల్సిందే. మనం దానిపైన కాదు, ఇప్పుడు దేవుడి పైన ఫోకస్ పెడదాం, జర్నీ పైన ఫోకస్ పెడదాం. సో ఇప్పుడు ఇది సింగిల్ రూట్ అనమాట, చిన్న రోడ్ కాబట్టి. ఉత్తరాఖండ్లో ఇప్పుడు మంచు దుప్పట్లో ఉన్న కొన్ని ప్రాంతాలను నేను 2024 సెప్టెంబర్లో వెళ్ళాను. ఆ జర్నీ విశేషాలు ఈ వీడియోలో చూడండి. ఈ జర్నీలో చాలా అందమైన వ్యూస్ కనిపించాయి. ఖీరో ఘాటి. దారి మధ్యలో మాకు హనుమాన్ చెట్టి అనే ఆలయం కనిపించింది. చెట్టి అంటే భక్తులు ఆగే ఒక ప్రాంతం. ఇది ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయుడు బద్రీనాథుని ప్రసన్నం చేయడానికి తపస్సు చేశారని అంటారు. ఈ ప్రాంతానికి సంబంధించిన చాలా కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ వీడియోను 2024 సెప్టెంబర్లో తీశాను. అప్పటికి అక్కడ హిమపాతం మొదలు కాలేదు. సో 2024 నవంబర్ 15న ఈ ఆలయాన్ని మూసేశారు. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ తెరుస్తారు. సో మధ్యలో ఎందుకు నేను వీడియోస్ పెట్టలేదు అంటే, నేను నా వెబ్సైట్ prayanikud.com దానిపైన ఉన్నాను అన్నమాట. సో అందుకే వెబ్సైట్ పైన ఫోకస్ పెట్టి ట్రావెల్ వీడియోస్ తగ్గించాను. ఒకసారి చూడండి, prayanikud.com. కంప్లీట్ ట్రావెల్, టూరిజం అండ్ టిప్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఒకసారి వీడియో చూసిన తర్వాత మీరు ఒక లుక్ వేయండి. సో గోవింద్ ఘాట్ నుంచి బద్రీనాథ్ వరకు ప్రైవేట్ ట్యాక్సీలో వచ్చా. ఒక కిలోమీటర్ ముందు వరకు అతను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇక 1 కిలోమీటర్ దాదాపు మనం లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే నేను తీసుకుంది హోటల్కి అదే టెంపుల్కి దగ్గరగా ఉండే హోటల్. సో కొంచెం లోపల నేను నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా బ్యాగేజ్ ఫస్ట్ టైం మీరు చూస్తుండొచ్చు. ఇది క్యాజువల్గా క్యారీ చేయను. వెనక బ్యూటీ చూడండి. ఒకవేళ మీరు బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే మే నుంచి నవంబర్ 1st వీక్ మధ్యలోనే ప్లాన్ చేయండి. దీనికోసం ముందు మీరు హరిద్వార్ లేదా రిషికేష్ చేరుకోవాలి. ట్రైన్లో అయితే మీరు ఢిల్లీ తర్వాత హరిద్వార్, రిషికేష్ వరకు ట్రావెల్ చేయొచ్చు. ఫ్లైట్ అయితే మీకు దగ్గరలోనే డెహ్రాడూన్ వరకు విమానంలో వచ్చేయచ్చు. ఈ హోటల్ రివ్యూ బాగుంది, డివోటీస్ చాలామంది వస్తారని చెప్పి నేను ఈ హోటల్లో దిగాను. రివ్యూస్ తర్వాత చెప్తాను, పాజిటివ్గా అయితే ఉండదు. సో బ్యాగ్లో అవి పెట్టేసి లంచ్ చేయడానికి బయటకు వచ్చేసాను. ఇక్కడ దోశ నుంచి నూడిల్స్ వరకు అన్నీ దొరుకుతాయి. బద్రీనాథ్ వెళ్ళి దోశ ఏం తింటామని చెప్పి అక్కడ ముల్లంగితో చేసిన పరాటా ఆర్డర్ ఇచ్చాను. మూలికే పరాటా అంటారు దీన్ని. సో నార్త్లో ఉన్నప్పుడు పరాటాను నేను ఒక్కరోజు కూడా మిస్ చేసుకోను, అది నా ఆచారం. లంచ్ అయ్యాక దర్శనం కోసం బయలుదేరే టైంలో నా ఫ్రెండ్ కోసం నేను ఒక స్ఫటిక మాల కొన్నాను. एक सेकंड फिर से आया इसमें मत देखिए, इसमें देखिए, ठीक है. లోకల్ మార్కెట్స్ తిరుగుతుంటే నాకు ఈ పహాడీ క్యాప్లు బాగా నచ్చాయి.
వీటిని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఎక్కువ మంది ధరిస్తారు. నేనేం చెప్పే అవసరం లేదు, మీకు వెనుక బద్రీనాథ్ దర్శనం అవుతుంది. బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలో ఒకటిది. ఇక్కడ నరుడు నారాయణుడు ఇప్పటికీ తపస్సులో ఉన్నారని, తపస్సు చేస్తున్నారని అంటారు. సో ఈ వెనుకున్నది నారాయణ పర్వతం అంటారు, ఇదేమో నర పర్వతం. సో ఇప్పటికీ నరనారాయణులు తపస్సు చేస్తున్నట్టు చెప్తారు వీళ్ళు. అండ్ మీకు చూపిస్తాను, యు మే నో అలకానంద నది ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ దేవప్రయాగ్ అక్కడి వరకు ప్రవహిస్తుంది. అక్కడ భగీరథ నదిలో కలుస్తుంది. ఇందులో చాలా నదులు కలుస్తాయి. లక్ష్మణ్ గంగాలో పుష్పవతి నది కలుస్తుంది. మళ్ళీ అవన్నీ కలిసి అలకానందలు కలుస్తాయి. అలకానంద వెళ్ళి భగీరథలో కలుస్తుంది. తర్వాత ఒక మహా ఉగ్ర రూపం అద్భుతమైన గంగా నది ఉద్భవిస్తుంది. నేను వచ్చిన టైంకి దర్శనం గేట్లు మూసేశారు. సో నేను దర్శనం చేసుకోలేకపోతాను, అందుకే కొంచెం విజువల్ తీసుకుంటున్నాను. దర్శనం టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది. డెకరేషన్ సెట్ ఇస్తారు, పువ్వులు. బద్రీనాథ్ ఆలయానికి వచ్చే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు badrinath.kedarnath.government.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోతే ఎంట్రన్స్లో ఇక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి లైఫ్లో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటాడు. అండ్ ఈ యాత్రలకు ఆ శంకరుడు పిలిస్తేనే మనం వెళ్తాం, ఆయన పిలుపు రావాలి. నాకు వచ్చింది ఇప్పుడు పిలుపు ఆయన నుంచి. నేను ఇప్పుడు బద్రీనాథ్ ఆలయం ముందునే ఉన్నాను, నేను దర్శనానికి వెళ్తున్నాను. అండ్ దగ్గరనే ప్రసాదం తీసుకున్నాను. దీని లోపల చాలా మెటీరియల్ ఉంది. దేవుడికి అర్పించిన తర్వాత బయటకు వచ్చి చూపిస్తాను ఏమేమి ఉండేను. అండ్ ఈ క్యూ లైన్లో ఉండి నేను దర్శనం చేసుకున్న టైంలో మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విశిష్టత ఏంటి, స్థల పురాణం ఏంటి, అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా వివరిస్తుంటాను. ముందైతే దర్శనం చేసుకుంటాను. లెట్స్ గో. అల్కానంద నది ఎంత అందంగా ప్రవహిస్తుందో చూడండి. నేను ఈ నది ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడికి కూడా వెళ్ళాను. ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోలో మీరు అది చూస్తారు. బద్రీనాథ్లో చాలామంది పితృకర్మలు, పూజలు, శ్రాద్ధాలు ఇలాంటివి చేస్తుంటారు. బద్రీనాథ్ సమీపంలో 2 వేడి నీటి గుండాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది నారాయణ కొండ, తర్వాత వచ్చేసి తప్తకొండ ఉంటుంది. రేపు పొద్దున ఇక్కడికి వచ్చి స్నానం చేయాలనేది నా ప్లాన్. అప్పుడైతే మీకు ఇంకా క్లోజ్గా చూపిస్తాను. సో ఇప్పుడు ముందు దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళే ముందు నేను ఇక్కడ 2 కుండాలు చూశాను. 2 కూడా వేడి నీటి ఊట. ఒకటేమో నారద్ కుండ, రెండేమో తప్తకొండ. ఈ 2 విశిష్టతలు నేను మీకు చెప్తాను. ముందు దర్శనం కంప్లీట్ చేస్తాను, మీకేమి వినిపించదు. బద్రీనాథ్ ఆలయానికి నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం అంటే వైబ్ అంటాం కదా, డివోషనల్ వైబ్, స్పిరిచువల్ వైబ్, ఇది మీకు ఎక్కడా కనిపించదు. ఆ వైబే వేరు. అందరితో పాటు నేను కూడా జై బద్రీ విశాల్ అని చెప్పిస్తూ ఆయన పేరును తలుచుకుంటూ ముందుకెళ్ళాను. సో ఆలయం లైన్లో ఉన్నప్పుడు ఆలయ శిల్పకళను మనం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడే కాదు ఎక్కడైనా. సో పర్టికులర్గా బద్రీనాథ్ ఆలయం ఆ శిల్పకళ, ఆ కలరింగ్, ఆ టెక్స్చర్, ఆ గ్రేడింగ్ చాలా బాగుంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది.
ఆలయంలో బద్రీనాథుడి దర్శనం చేసుకున్నాను. దర్శనం టైంలో ఆలయ గర్భగుడి దగ్గర కొంచెం తోపులాట జరిగింది. వెనకతను నాపై నరిచాడు, నేను కూడా అరిచాను. తర్వాత నాకేమనిపించిందంటే ఇది గొడవపడే టైం కాదు, గొడవపడే ప్లేస్ కాదు, మనం దేవుని తలుచుకునే టైం ఇది. అందుకనే మనసులో జై బద్రి విశాల్ అనుకుని దేవుడి పైన ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. కానీ వెనుకున్న ఆయన మాత్రం అరుస్తూనే ఉన్నాడు, నేను పట్టించుకోలేదు. దర్శనం చేసుకుని బయటికి వచ్చి మీకు కనిపిస్తున్న ఈ వ్యూస్ చూస్తూ చాలాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని రిలాక్స్ అయ్యాను. ఇక్కడ ఈ హిస్టరీ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాను. మీకు ఇక్కడ పెద్ద జెండా కనిపిస్తుంది చూడండి, ఈ జెండాను ప్రతిరోజు మారుస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో మీరు ఎన్నో ఉప ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ మీకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా కనిపిస్తుంది. బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలో వినాయకుడి ఆలయం, ఆంజనేయుడి ఆలయం, నరసింహస్వామి ఆలయం, శ్రీ నరనారాయణ ఆలయం, బద్రీనాథ్ క్షేత్రపాలకుడైన ఘంటాకర్ణ ఆలయాలు కూడా ఉంటాయి. బద్రీనాథ్ ఆలయం వస్తే మీరు కాసేపు రిలాక్స్గా కూర్చొని ఎవరైనా భజనలు చేస్తే అందులో మెంబర్ అవ్వండి, అందులో జాయిన్ అవ్వండి వారిని. లేదంటే ప్రశాంతంగా ధ్యానం చేయండి. టెంపుల్ని అలా చూస్తూ, ఆ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ పర్వతాన్ని చూస్తూ మెస్మరైజింగ్ ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోండి. బద్రీనాథ్ ఆలయంలో వీల్ చైర్ కూడా ఉంటుంది. దర్శనం కోసం వెళ్ళేందుకు ఎవరైనా ఇబ్బంది పడితే, ఇలా ఫిజికల్గా ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళను ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు లోపల తీసుకెళ్ళడానికి ఈ వీల్ చైర్ సాయంతో లోపల తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. బద్రి విశాల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు బద్రీనాథ్ క్షేత్రాన్ని ఎక్స్ప్లోర్ చేసే టైం వచ్చేసింది. ముందు ఆలయం ఎంత అందంగా ఉంటుందో మీరు ఇంకోసారి చూడండి. బద్రీనాథ్లో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్కి ఒక స్పెషల్ చరిత్ర ఉంది. ఇందులో ఉన్న విగ్రహం బాయ్ బీచ్ మే ఆ గయా చలో హో గయా కుచ్ నీ ఆ రహా నా. బద్రీనాథ్లో ఉన్న స్వామి విగ్రహం సుమారు 2 అడుగులు ఉంటుంది, శాలిగ్రామం అంటారు. అయితే ఈ విగ్రహం గురించి చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఏంటంటే ఈ విగ్రహాన్ని బౌద్ధ మతస్థులు ఇక్కడ కనిపిస్తున్న అల్కానంద నది ఉంది కదా, ఈ నదిలో పడేశారంట. అప్పుడు 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ ఉంది కదా నారాయణ కుండ్ అంటారు దాన్ని, నారాయణ కుండ్, అక్కడ నుంచి విగ్రహాన్ని తీసి అండ్ ఇక్కడ ఉంది గుప్తకుండ్ దగ్గర ఉన్న గుహలో, ఆ గుహ పేరు నేను మీకు డీటెయిల్లో చెప్తాను. ఆ గుహ దగ్గర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి పూజలు మొదలయ్యాయి. తర్వాత ఈ గడ్వాల్ ప్రాంతం, ఇదంతా గడ్వాల్, ఇక్కడ రాజు ఈ ఆలయాన్ని కట్టించాడు. ఇప్పుడు చూసిన మన ఈ ఆలయం. సో దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది, అంతకు ముందు కూడా చరిత్ర ఉంది దీనిది. బట్ ఇది బేసిక్ పాయింట్స్ అన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఉంటే మీకు చెప్తాను, చాలా క్రౌడ్ ఉంది. ఓకే. ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష అమ్ముతూ ఒక వ్యక్తి కనిపించాడు నాకు. 100కి 10 రుద్రాక్ష కాయలు సీడ్స్ ఇస్తానని చెప్పాడు. ये है रुद्राक्ष, वैसे कितने का आता है? ధర కనుక్కో నేను వచ్చేసాను. ఎందుకంటే మనం రుద్రాక్షని మెయింటైన్ చేయడానికి కొన్ని ఏమంటారు రూల్స్ అవి ఉంటాయి. వాటిని పాటించలేకపోతే మనం తీసుకోకపోవడం ఉత్తమం. చాలా పవర్ఫుల్ అవి. సో నేను ఇంకా చాలా పెద్ద జర్నీ చేయాలి కాబట్టి సరిగ్గా ఆ పవిత్రతను కాపాడలేనేమో అని చెప్పి తీసుకున్నాను.
ఆలయం బయట ఉన్న ఒక స్టోర్లో నాకు ఏకాముఖి, రుద్రాక్ష, శాలిగ్రామాలు ఇంకా ఎన్నో పవిత్ర రాళ్ళు కనిపించాయి. ఇది శాలిగ్రామం. మనకి శాలిగ్రామం రాళ్ళు నేపాల్లో దొరుకుతాయి, గండకి నది దగ్గర అనమాట. సో రేర్, ఎందుకంటే వీటి టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రసాదాలు వచ్చేసి ఇవి ఉంటాయి, ఫ్లవర్స్, ఇక్కడ లోకల్గా దొరికే ఫ్లవర్స్. ఇందులో కొన్ని నేను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో చూశాను. తర్వాత చున్నీ లాంటిది ఉంటుంది, అలంకరణ సామాగ్రి ఉంటుంది అమ్మవారికి. లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటారు, వాడికి అలంకరణ సామాగ్రి ఉంటుంది మొత్తం చిన్న చిన్న సెట్. తర్వాత లోపల స్వీట్స్ అలాంటి ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ క్లబ్ చేసి మనకు ఇట్లా ఇచ్చేస్తారు. ఇది మనం పెట్టేదాన్ని బట్టి 50, 100, 150, 250 వరకు దొరుకుతుంది. నాకు 250 పడింది మొత్తం టోటల్గా. తర్వాత అది ఇంటికి తీసుకెళ్తాం మనం. బద్రీనాథ్లో నేను చాలామంది తెలుగు వాళ్ళని చూశాను. కొంతమందిని పలకరించాను, కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది రెస్పాండ్ కాలేదు. ఏం చేయగలం. కాకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు ఎంత పాపులర్ అంటే ఇక తెలుగులోనే బోర్డు పెట్టేసారు మన వాళ్ళు. తెలుగులో బోర్డు ఉంది ఇక్కడ. బద్రీనాథ్ ఆలయం ముందు సాకేత్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా డిషెస్ వండిస్తారు. ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను విన్నాను. అక్కడ బోర్డు కూడా కనిపించింది. సో నేను లోపలికి వెళ్ళి నా ఫేవరెట్ ఉప్మా దోశ ఆర్డర్ ఇచ్చాను. సో బద్రీనాథ్ ఆలయాన్ని చూస్తూ అలకానంద ప్రవాహాన్ని వీక్షిస్తూ ఈవినింగ్ స్నాక్స్ ఖాళీ చేశాను. ఈ దోశకు నాకు 170 రూపీస్ ఛార్జ్ చేశాడు. టేస్ట్ బాగుంది, నో కంప్లైంట్స్. 6:29 అవుతుంది, ఇంకా చాలా రెస్టారెంట్స్ ఓపెన్ అవ్వలేదు. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ లేదు ఇక్కడ. అందుకే ఏం చేశానంటే మ్యాగీ నూడిల్స్, ఏది ఫాస్ట్గా రెడీ అయితే అది. నాకు పొద్దున్నే ఏదో ఒకటి తినాలంటుంది. సో నెక్స్ట్ డే రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాను. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. మరి 6 o'clock ఏమో అవుతుంది. నాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అరగంటలో పడిపోవాలి, లేచిన అరగంటలో, లేకపోతే నేను పడిపోతా. సో కొండల్లో మ్యాగీ తింటే ఎలా ఉంటుందో అని చెప్పి ఒక బోర్డు కనిపించేసరికి ఏదైనా పర్వాలేదు పెట్టేసా అని చెప్పి పహాడో వాలి మ్యాగీ తినేసా. సో ఆలయం దగ్గరికి రాగానే ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోతా. ఆలయం దగ్గరికి రాగానే నాకు అలకానంద నీటి ప్రవాహం, ఆ సౌండ్ విని అప్పటి వరకు ఉన్న మత్తు వదిలిపోయింది. పొగలు సెగలు వస్తున్నాయి మొత్తం. చిన్న సంచిలో బట్టలు తీసుకుని వేడి నీటి గుండాల వైపు వచ్చాను. తప్తకుండ అండ్ నారాయణ కుండ అంటారు కాబట్టి ఇక్కడ స్నానం చేస్తాను. మీకు నిన్న చెప్పాను నేను. ఇది నారాయణ కొండ హాట్ వాటర్ పూల్ లాంటిది, చాలా వేడి నీళ్ళు వస్తాయి. ఈ పొగలు చూస్తుంటే నేను నిజంగా అందులో స్నానం చేయగలను అనిపించింది, ఇంత వేడిగా ఉంటుందో అని చెప్పి. బట్ బయట చలి కూడా ఉంది. సో ఇక్కడ కాదులే, నారాయణ కొండ అంటే కరెక్ట్ కాదులే, తప్తకుండ వైపు వెళ్దామని చెప్పి అటువైపు వెళ్ళాను. మంచు ప్రపంచంలో ఇలాంటి వేడి నీటి ఊట ఉండడం అనేది ఒక అద్భుతం. సో నాతో పాటు నేను సోప్, షాంపూ ఏమో తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇది పవిత్ర జలం. దీన్ని మనం ప్రైవేట్ పూల్లా ఫీల్ అవ్వకూడదు. ఒక 10-15 నిమిషాలు తప్తకుండలో ఎంజాయ్ చేశాను. ఈ వేడి నీళ్ళలో స్నానం చేసేంత వరకు బాగానే ఉంది. బయటికి వచ్చాకనే చలి ఎంతదో అర్థమైంది. చుట్టూ మంచు కొండల మధ్యలో ఇలాంటి హాట్ వాటర్ స్ప్రింగ్ అనేది ప్రకృతి అద్భుతమని చెప్పాలి. బద్రీనాథ్ ఆలయం ఏ సమయంలో చూసినా అందంగా కనిపిస్తుంది. ఆ అందానికి అలకానంద నది ఆభరణంలా ప్రవహిస్తుంది.
ఆలయం ముందు కొంతమంది భక్తులు కలిసి భజనలు చేస్తూ కనిపించారు. వీరికి నాలాంటి భక్తులు కూడా తోడయ్యారు. राधे 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 राधे. నిన్న సాయంత్రం దర్శనం చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇప్పుడు అర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయింది. సో అంతా ప్రశాంతంగా ఉంది, హ్యాపీ. నెక్స్ట్ మానాకి వెళ్తున్నాను, ఇండియాలో లాస్ట్ విలేజ్. అక్కడ లాస్ట్ విలేజ్ కాదు, ఫస్ట్ విలేజ్ అంటున్నారు ఇప్పుడు. సో ఇండియాలో ఫస్ట్ విలేజ్కి వెళ్దాం. ఫస్ట్ విలేజ్లో ఫస్ట్ టీ స్టాల్తో చాయ్ తాగుదాం. ఓకే, జై బద్రీ విశాల్.